ఏమైంది ప్రభా? ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా? అవును మేడం, లిఫ్ట్ చేయటం లేదు. ఇతనికి మాత్రమే పూర్తిగా వివరాలు తెలుసుంటాయి. రావణ్ ప్లాన్ చేసిన మనిషి శివగామికి సంబంధించిన మనీ కొట్టేశాడు. ఆ శివగామికి ఒక్కసారిగా పోయిన డబ్బులన్నీ ఎలా తిరిగొచ్చాయి? ఎలా మేనేజ్ చేసింది? కొత్త ఇల్లు కొంది, నన్ను గృహప్రవేశానికి ఇన్వైట్ చేసింది. నేను రావడం లేట్ అయింది. పరిస్థితులు చక్కబడతాయనుకుంటే చక్కబడలేదు. ఇప్పుడు సమయం మించిపోయినట్టుంది. ఇప్పుడు ఏం చేయమంటారు మేడం? ఆ గుణాకి కాల్ చేయి. హలో, ఎవరు కాల్ చేసింది? ప్రభాకర్, లాయర్ ప్రభాకర్. నువ్వే కదా నన్నప్పుడు కలిసింది? రావణ్ బాయ్ కేసు విషయంలోనే కదా? అవును, కానీ ఇప్పుడు మేడం మాట్లాడతారంట. ఏ మేడం? సంయుక్త మేడం. హలో మేడం. నేనెవరో తెలుసా? తెలీదు మేడం. సంయుక్త, రావణ్ అక్కని. రావణ్ బాయ్కి అక్క అంటే నాకు అక్కనే. ఎక్కడున్నావు? ఇప్పుడే ఒక పని మీద బయటికొచ్చాను. ఏ మేడం, ఏదైనా పని ఉందా? నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండి మేడం, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను చెప్తాను. ఆ మిస్టర్ బి శివగామి దగ్గర కొట్టేసిన డబ్బు ఎక్కడుంది? ఆ శివగామికి అన్ని డబ్బులు ఎలా వచ్చాయి? ఎక్కడి నుంచో కాదు, ఆ డబ్బులు మిస్టర్ బీని ట్రేస్ చేసి అతని దగ్గర నుంచే తీసుకున్నారు. అతన్ని ట్రేస్ చేశారా? అతను రావణ్ అపాయింట్ చేసిన వ్యక్తి కదా? అవును, అందుకే శివగామి వాళ్ళు వాణ్ణి తెలివిగా పట్టుకున్నారు. అతన్ని ట్రాప్ చేసి పోగొట్టుకున్న డబ్బుల్ని వెనక్కి తెచ్చుకున్నారు. బిజినెస్లు స్టార్ట్ చేయబోతున్నారు. మళ్ళీ అంతా సెట్ రైట్ చేయబోతున్నారు. ఆ శివగామి ఒక్కతే ఈ పని చేసిందా? ఎవరైనా హెల్ప్ చేశారా? చేసుండొచ్చు, చేసుండకపోవచ్చు. ఆ శివగామి ఏమీ సామాన్యమైంది కాదు మేడం. తెలుసు, ఆల్రెడీ నేను శివగామిని కలిశాను. ఓ అవునా? ఎందుకు మేడం? మీకు శివగామి గురించి తెలియక పిలిచినట్టున్నారు. తెలిసే పిలిచాను. చాలా పొగరుగా వ్యవహరించింది. అవసరం నాది కాబట్టి సైలెంట్గా ఉన్నాను. మీరు శివగామి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ వైపు చిన్న తప్పుందని తెలిసినా మిమ్మల్ని జైలుకు పంపించడానికి కూడా వెనకాడదు. నేను అంత తేలిగ్గా వదిలిపెట్టను గుణా. నాకెప్పుడైనా నీ సాయం అవసరమైతే రావణ్కి ఎలా హెల్ప్ చేశావో అలాగే నాకు హెల్ప్ చేయాలి. అలాగే మేడం, ఉంటాను. ఆ డబ్బంతా ఎక్కడుందో తెలీదు మేడం. లక్ష్మమ్మ, పొద్దున్నుంచి ఎక్కడికెళ్ళావు? కనిపించనే లేదు. కూరగాయలు తీసుకొద్దామని వెళ్ళానమ్మా. మీరెందుకు వెళ్ళడం? అర్జున్కి చెప్తే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేవాడు కదా. వద్దమ్మా, ఆన్లైన్లో ఆర్డర్ పెడితే మనకు కావలసినట్టు వాళ్ళు పంపించరు. వాళ్ల దగ్గరున్నవి వాళ్ళు పంపిస్తారు. మనకు నచ్చినవి వస్తాయో లేదో తెలీదు. అందుకే నేనే పొద్దునే వెళ్ళానమ్మా. అది కూడా కరెక్టేలే. ఇక నుంచి నేను అదే పని చేస్తాను. దగ్గరుండే వస్తువులు కొనుక్కుంటాను. ఆ ఫీలింగే వేరే విధంగా ఉంటుంది. అమ్మా, మీకోసమని ఇది తీసుకున్నాను. తీసుకోండి. ఏంటి లక్ష్మమ్మ ఇది? చూడండమ్మా, కొత్తింటికొచ్చారు కదమ్మా, నా నుంచి ఒక చిన్న కానుక. అయ్యో, ఈ కానుకలన్నీ ఎందుకు లక్ష్మమ్మ? అలా అనకండమ్మా. ముందిదేంటో తీసి చూడండి.
కామధేనువు ప్రతిమమ్మా. ఈ ప్రతిమ ఇంట్లో ఉంటే వంశాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, ధనవృద్ధి జరుగుతుందంట, మనశ్శాంతి లభిస్తుందంట, దుష్టశక్తులు ఇంటి దగ్గరికి రావంట. అయ్యో, దీనికోసం నువ్వు వెళ్ళి శ్రమపడి తీసుకొచ్చావా? అమ్మా, నా తృప్తి కోసం నేను తీసుకొచ్చాను. అవును, మీ మెళ్ళో ఒక చిన్న చైన్ ఉండాలి కదా, ఏమైంది? ఆ, అదా, ఇప్పుడే వస్తాను, ఉండండమ్మా. అరే, చాలా బాగుంది కదా. అమ్మా, స్వీట్ తీసుకోండి. లక్ష్మమ్మ, నేను అడిగిందేంటి, నువ్వు చేస్తుందేంటి? అమ్మా, ఆ విషయం వదిలేయండి. ముందు మీరు నోరు తీపి చేసుకోండి. కొత్త ఇంట్లోకొచ్చారు, కొత్త జీవితం మొదలవ్వాలి. మీ వనవాసం ముగిసిపోయింది, ఇంకా రాజ్యం ఏలటమే మిగులుంది. ఇప్పటి నుంచి ఎవ్వరికీ భయపడకండి. రాణి రాణిలాగే బతకాలి. ఏం లక్ష్మమ్మ ఇంత సంతోషంగా ఉన్నావు? అవునయ్యా, మరి అమ్మగారు ఎన్ని కష్టాలు పడ్డారు మీరే చెప్పండి. ఇప్పటికీ అన్ని అరిష్టాలు తొలగిపోయాయి. నాకెందుకో ఈ ఇల్లు మీకు బాగా కలిసొస్తుందని అనిపిస్తుందయ్యా. నాకు అలాగే అనిపిస్తుంది. అయ్యో, ఇంతకీ ఈ భవానీ ఎక్కడా కనిపించడం లేదు. అదిగో వస్తుందిగా. భవానీ, భవానీ, నీకోసమే స్వీట్ చేశాను. నీకు జామున్ చాలా ఇష్టం కదా. లక్ష్మమ్మ నాకివ్వు, నేను ఇస్తాను. సరేనయ్యా. తిను. ఎలా ఉంది స్వీట్? ఎందుకమ్మా భవానీ కోపం వచ్చింది? అదా, అదొక పెద్ద కథలే. తీరిగ్గా ఉన్నప్పుడు చెప్తాను. ఇంకొక స్పూన్ కావాలా? దా, తినిపిస్తాను.